మేకింగ్ మాత్రమే కాదు, ఆ సినిమాని ఆడియన్స్ వరకు తీసుకెళ్లే బాధ్యత కూడా మాదే అంటున్నారు ఈ జనరేషన్ డైరెక్టర్స్. ఏదో సినిమా చేసేసి పక్కన పెట్టేయటం కాకుండా ప్రమోషన్స్ లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. అలా అంతా తామే అయి సినిమాల్ని ముందుకు తీసుకువెళ్తున్న వారికి భారీ విజయాలు దక్కుతున్నాయి. సంక్రాంతి బరిలో సూపర్ హిట్ అయిన సినిమాల విషయంలో దర్శకుల కష్టం గట్టిగా కనిపిస్తోంది. మేకింగ్ మాత్రమే కాదు, ప్రమోషన్ విషయంలోనూ టాలీవుడ్ డైరెక్టర్స్ చాలా కష్టపడ్డారు. డే 1 నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాధ్యతలు పూర్తిగా మోస్తున్న అనిల్ రావిపూడి అన్నీ తానే అయి సినిమాను బ్లాక్ బస్టర్ సక్సెస్ చేశారు. డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ కూడా ఆ సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేశారు. బాలయ్య అందుబాటులో లేకపోవడంతో ప్రమోషన్ బాధ్యత కూడా తీసుకున్న బాబీ వరుస ఇంటర్వ్యూలతో హల్చల్ చేశారు. బాబీ కష్టానికి తగ్గ ఫలితమిచ్చారు టాలీవుడ్ ఆడియన్స్. దర్శకుడంటే కేవలం సినిమా మేకింగ్ వరకు మాత్రమే పరిమితం కాదని ఈ జనరేషన్ కు తెలియజేసిన దర్శకుడు రాజమౌళి. జక్కన్న సినిమా అంటే ముహూర్తం నుంచి సక్సెస్ పార్టీ వరకు అంతా ఆయనే ఉంటారు. ప్రమోషన్స్ ను కూడా సినిమా మేకింగ్ అంత పక్కాగా ప్లాన్ చేస్తారు. అందుకే దర్శక ధీరుడు అనిపించుకుంటున్నారు రాజమౌళి. జక్కన్నను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న బాలీవుడ్ మేకర్స్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. రోహిత్ శెట్టి, అయాన్ ముఖర్జీ, రాజ్ కుమార్ హిరానీ లాంటి దర్శకులు సినిమా ప్రమోషన్ విషయంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. 2025లో మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్ట్ భారీగానే ఉంది. తాజాగా ఈ విషయంలో సర్వే చేసిన IMDb టాప్ 20 మోస్ట్ అవైటెడ్ మూవీస్ రిలీజ్ చేసింది. అయితే ఈ లిస్ట్లో తెలుగు సినిమా వెనకపడటం, కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు అసలు లిస్ట్లోనే కనిపించకపోవటం ఆసక్తికరంగా మారింది. IMDb రిలీజ్ చేసిన మోస్ట్ అవైటెడ్ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి కేవలం 3 సినిమాలు మాత్రమే ఉన్నాయి. 6th ప్లేస్ లో ది రాజా సాబ్, 11th ప్లేస్ లో కన్నప్ప, 20th ప్లేస్ లో తండెల్ మూవీస్ ఉన్నాయి. మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ కు రెడీ అవుతున్నా అవి లిస్ట్ లో కనిపించకపోవడం మీద ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమాల ట్రెండ్స్ భారీగానే కనిపిస్తున్నాయి. అయినా మోస్ట్ అవైటెడ్ లిస్ట్ లో మాత్రం పవన్ సినిమాకు ప్లేస్ దక్కలేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫ్యాంటసీ మూవీ విశ్వంభర మీద కూడా అదే రేంజ్ లో బజ్ ఉన్న IMDb లిస్ట్ లో ఆ సినిమా కనిపించలేదు. కేవలం హిందీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని IMDb మోస్ట్ అవైటెడ్ లిస్ట్ తయారు చేసినట్టుగా ఉంది అంటున్నారు సౌత్ ఆడియన్స్. ఈ లిస్ట్ లో సల్మాన్ సికిందర్ నెంబర్ 1 ప్లేస్ లో ఉండగా టాక్సిక్, కూలీ సినిమాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏ మాత్రం బజ్ లేని హౌస్ఫుల్ 5, బాగీ 4 సినిమాలు టాప్ 5 లో ప్లేస్ దక్కించుకున్నాయి. సంక్రాంతి సందడి ముగిసింది. ఈ నెలలో ఇంకా 2 వారాలు మిగిలిన మేజర్ రిలీజ్లు మాత్రం కనిపించడం లేదు. దీంతో మూవీ లవర్స్ అంతా ఇప్పుడు ఫిబ్రవరి డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫిబ్రవరిలో 2 వారాల పాటు వరుస రిలీజ్లతో బాక్స్ ఆఫీస్ మళ్లీ కళకళలాడనుంది. కొత్త సీజన్ కు గ్రాండ్ గా వెల్కమ్ పలికేందుకు రెడీ అవుతున్నారు యంగ్ హీరో నాగచైతన్య. తండేల్ సినిమాతో ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు చైతు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే డేట్ కి మరే మూవీ పోటీ లేకపోవడంతో తండేల్ కు మరింత హెల్ప్ అవుతుందంటున్నారు క్రిటిక్స్. వాలంటైన్స్ వీక్ మీద మాత్రం చాలా మంది హీరోలు ఆశలు పెట్టుకున్నారు. నితిన్ సినిమా తమ్ముడు, కిరణ్ అబ్బవరం దిల్రుబా, విశ్వక్సేన్ లైలా, బ్రహ్మానందం సినిమాలు ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు డేట్స్ లాక్ చేశాయి. అయితే కొన్ని సినిమాలు ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో ఈ లిస్ట్ లో ఎన్ని సినిమాలు బరిలో ఉంటాయన్నది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఈ మధ్య ప్రమోషన్ స్టార్ట్ చేసిన సందీప్ కిషన్ కూడా ఫిబ్రవరిలోనే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న మజాకా సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. ఇలా జనవరి నెలలో వచ్చిన గ్యాప్ ను ఫిబ్రవరిలో ఫిల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు టాలీవుడ్ మేకర్స్. తెలుగు సినిమా స్థాయి పెరగటంతో హీరోల మార్కెట్ తో సంబంధం లేకుండా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. గత అనుభవాలు పట్టించుకోకుండా పాన్ ఇండియా మూవీస్ లైన్ లో పెట్టేస్తున్నారు. 2025లో భారీ చిత్రాలతో బరిలో దిగుతున్న యంగ్ హీరోల లిస్ట్ గట్టిగా కనిపిస్తోంది. హనుమాన్ సినిమాతో గత ఏడాది సెన్సేషనల్ హిట్ అందుకున్న తేజ సజ్జా 2025లోనూ మరో బిగ్ హిట్ మీద కన్నేశారు. మరోసారి సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మంచి బజ్ ఉంది. కార్తికేయ సిరీస్ తో నేషనల్ లెవెల్లో సక్సెస్ అందుకున్న నిఖిల్ అదే జోరు కంటిన్యూ చేస్తున్నారు. స్పై మూవీ నిరాశపరిచిన నెక్స్ట్ పాన్ ఇండియా మూవీని భారీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న స్వయంభూ, ది ఇండియా హౌస్ సినిమాలతో నార్త్ మార్కెట్లో మరోసారి ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. నార్త్ లో సత్తా చాటేందుకు కష్టపడుతున్న అడవి శేష్ 2025 మీద భారీ ఆశలు పెట్టుకున్నారు.
గూఢాచారి సీక్వెల్ గా రూపొందుతున్న G2తో నార్త్ మార్కెట్లో సత్తా చాటాలని ఫిక్స్ అయ్యారు. లాంగ్ బ్రేక్ తర్వాత డిఫరెంట్ మూవీ ట్రై చేస్తున్న సాయి ధరమ్ తేజ్ కూడా సంబరాల ఏటిగట్టుతో నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. 2024లో అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే మాలీవుడ్లోనే ఎక్కువ హిట్ సినిమాలు వచ్చాయి. మినిమం బడ్జెట్తో తెరకెక్కిన మలయాళ మూవీస్ 100 కోట్లు కొల్లగొట్టాయి. వసూళ్ల విషయంలోనే కాదు, విశ్లేషకుల ప్రశంసల విషయంలోనూ మాలీవుడ్డే ముందుంది. అయితే పైకి ఇంత అద్భుతంగా కనిపిస్తున్న ఇండస్ట్రీ పరిస్థితి అంత బాగా ఏం లేదు అంటున్నారు ఓ మలయాళ హీరో. ప్రేమలు, మంజుమల్ బాయ్స్, ఆవేశం, ది గోట్ లైఫ్, మార్కో ఒక్క ఏడాదిలోనే మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అద్భుతమైన సక్సెస్లలో కొన్ని. ఈ రేంజ్ హిట్స్ నేషనల్ లెవెల్లో బస్ క్రియేట్ చేసిన మాలీవుడ్ సినిమా సక్సెస్ రేటు పరంగా పెద్ద రేంజ్లో ఏం లేదంటున్నారు అక్కడి స్టార్స్. మార్కో సినిమాతో బిగ్ హిట్ అందుకున్న హీరో ఉన్ని ముకుందన్ మలయాళ సినిమా సక్సెస్ రేషియో గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత ఏడాది మాలీవుడ్ సక్సెస్ రేటు 10% కాస్త అటు ఇటుగానే ఉందంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు. గత ఏడాది మలయాళ ఇండస్ట్రీలో 199 సినిమాలు రిలీజ్ అయితే అందులో కేవలం 26 సినిమాలు మాత్రం సక్సెస్ అయ్యాయన్నారు ఉన్ని ముకుందన్. ఓవరాల్ గా 2024లో రిలీజ్ అయిన అన్ని సినిమాలకు కలిపి 1000 కోట్ల వరకు బడ్జెట్ అయితే కేవలం 300 కోట్లు మాత్రమే రికవర్ అయ్యిందని, మిగతా 700 కోట్లు ఇండస్ట్రీ నష్టపోయిందన్నారు. భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించలేకపోవడం వల్లే మలయాళ సినిమా హిందీలో సత్తా చాటలేకపోతుందన్నారు. మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే మంచి సక్సెస్ రేటే ఉన్నా మాలీవుడ్ కు కూడా నష్టాలు తప్పటం లేదంటున్నారు ఉన్ని ముకుందన్. రజనీకాంత్ హీరోగా కూలీ సినిమా తెరకెక్కిస్తున్న లోకేష్ కనగరాజ్ అప్కమింగ్ సినిమాల లైనప్ తో ఊరిస్తున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ ఇప్పుడు లోకేష్ లైనప్ లో ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. దీంతో ఆ సినిమాల గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు నుండే డిస్కషన్ జరుగుతోంది. కూలీ సినిమా పనుల్లో బిజీగా ఉన్న లోకేష్ ఆ తర్వాత చేయబోయే సినిమాల గురించి కూడా లీకులు ఇస్తున్నారు. నెక్స్ట్ ఖైదీ 2 స్టార్ట్ చేస్తానని ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. అయినా షెడ్యూల్ గ్యాప్స్ లో ఆ తర్వాత చేయబోయే సినిమాల గురించి లీకులు ఇస్తున్నారు. కూలీ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న అమీర్ ఖాన్ తో లోకేష్ మూవీ ప్లాన్ చేస్తున్నారన్నది లేటెస్ట్ అప్డేట్. ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచే భారీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఓ సినిమా చేసే ఆలోచన ఉందని చెబుతూ వస్తున్నారు లోకేష్. ఇరంబుకై మాయావి పేరుతో భారీ గ్రాఫికల్ మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. గతంలో సూర్య హీరోగా ఈ సినిమా చేస్తానని చెప్పినా ఇప్పుడు ఆమిర్ తో ప్లాన్ చేస్తున్నారనేది నయా అప్డేట్. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా లోకేష్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ప్రభాస్ ను కలిశానంటూ లోకేష్ కూడా కన్ఫర్మ్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్. లోకేష్ యూనివర్స్ నుంచి రావాల్సిన విక్రమ్ 2, రోలెక్స్, లియో 2 సినిమాలు కూడా కలుపుకుంటే సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ అంతా ఇప్పుడు లోకేష్ లైనప్ లోనే కనిపిస్తున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారిసోయో.